ఇయాల పొద్దుగాల యాదాద్రికి పోయేది ఉండే సీఎం సారు నరసన లగ్గానికి పట్టుబట్టలు తీసుకొని పోయి కళ్యాణం చూస్తాడు. అటెనక గుడి ఓపెనింగ్ మీద అయ్యవార్లు ఆఫీసర్లతోని మీటింగ్ ఉంటది అని చెప్పిండ్రు. ముందే 9 గంటలకు సారు యాదాద్రికి ఓతలేడని మతలబ్ అందింది. అయితే అసెంబ్లీ మీటింగ్ లకు వస్తాడేమో అని అనుకున్నారు. ఇంతల్నే సారుకు చూస్తాయిందనే ముచ్చట బయటకు వచ్చింది. ఏడుమసై గుంజుతుందనగానే ఎమ్మటే యశోద దవాఖానకు తీసుకొచ్చారు సీఎం సార్ను. దవాఖాన ప్రగతి భవన్ కు దగ్గరనే డాక్టర్లు ఎదురుగా పోయి పయ్యాల మంచం మీద టెస్టులకు తీసుకుపోయారు. లోపటికి ఇంటోళ్ళు అందరూ వచ్చిండ్రు. మతలబ్ అందంగానే ఉప్పల్ మీటింగ్ కాడికి వెళ్ళి కేటీఆర్ సారు, అసెంబ్లీకి వెళ్ళి హరీష్ రావు సారు ఉరుకొచ్చిండ్రు దవాఖాన కాడికి. ఎడమసై గుంజితే గుండె నొప్పి వస్తుందని ఒక గుర్తు. 2 రోజులకెళ్ళి పానం చూస్తుందట, శాతనైతలేదట. టెస్టులు చేసినాక వివరాలు చెప్పారు డాక్టర్లు. ఇప్పుడు ఎడమ చేయి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించేది ఈ వయస్సులో హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం లేదు. ఆ సర్వికల్ స్పైన్ ఎంఆర్ఐలో కొంచెం తేడా ఉంటుంది ఆ వయసులో. దానివల్ల చేతికి వచ్చే నరం ఒత్తిడి పడి రూట్ పెయిన్ అంటాం, దానివల్ల నొప్పి వస్తుంది అంతే. అది హార్ట్ పెయిన్ కాదు. ప్రాబ్లం ఏం లేదట. మరి చెయ్యేందుకు గుంజుతుందని అడిగితే అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. ఎక్కువసేపు పేపర్లు మర్రేసుడు, పెద్ద ఫోన్ పట్టుకునే వరకు నొప్పి పెట్టినట్టుంది. గుండె పరీక్షే కాకుండా కడమ పరీక్షలు కూడా వేసిరట పనిల పనని. కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్ని రిపోర్టులు నార్మల్ లోనే వచ్చినాయట. కాకుంటే వారికి బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. సీఎం సార్ కు షుగర్, బీపీ ఎందుకు పెరుగుతున్నదో కూడా చెప్పిండ్రు. వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు కావచ్చు కూడా. 68 ఏళ్ల ఏజ్లా ఈ నడుమ కలెక్టర్ బంగ్లాల ఓపెనింగ్లని, పార్టీ ఆఫీసుల రిబ్బన్ కటింగ్లని ఇరాం లేకుండా తిరుగుడాయే, ఊకుక సెంటర్ రోల నడుచుకున్నాడాయే. యాళ్ళకి తినక ఇట్లా అవుతుందేమో అంటే ఆయన భోజనం బాగా మనకంటే బాగా పాటిస్తారు. ఓ 3 గంటలు దవాఖానలో ఉంచుకొని అటెంక ఇంటికి పంపించేసిర్రు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్పిండ్రు డాక్టర్లు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఇక కారెక్కి చక్కగా ప్రగతి భవన్ కు అయ్యిండు. ఇక పెద్దసారి దవాఖానలు ఉండని తెలియంగానే పార్టీ వాళ్ళు అంతూరుకు వచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రెస్ట్ లో ఉండరు. వారు 24 గంటలు పనిచేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. పేద ప్రజల దేవుడు ఆయనకి ఏం కాదు, భగవంతుడు ఆయన ఎంబడి ఉంటాడు. సార్ ఎన్నటి దవాఖానకు వచ్చినా గింత మతలబు కూడా బయటికి రానియకపోదురు. ఇవాళ గంటకోపారి ఫోటోలు, వీడియోలు బయటికి ఇచ్చిర్రు. ఎప్పటిదప్పుడు సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిర్రు. ఏం టెస్టులు చేస్తున్నారో రాసిండ్రు. మళ్ళా సీఎం సార్ ఆరోగ్యం మీద 3 డాక్టర్లు మాట్లాడిండ్రు. పెద్ద సార్ జల్దిన కోలుకోవాలని అందరం కోరుకుందాం. Thank you.